సత్యం కనుమరుగైన ఈ కలియుగంలో పాపం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు ఓ శక్తి అవతరిస్తుంది. అదే కల్కి అవతారం. కలియుగం చివరి దశలో పాపం పెరిగిపోయింది, న్యాయం కరువయింది, మంచి మనుషులంతా మౌనమయ్యారు. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో శంబాల గ్రామంలో ఒక ప్రత్యేక శిశువు జన్మించాడు, కల్కి. ఆ శిశువు మానవ రూపంలో దేవుడే. తెల్ల గజదీర్ఘంపై స్వారీ చేస్తూ కల్కి అస్త్రాలతో పాపాన్ని నశింపి చేస్తాడు. కానీ ఈ కథలో ఇంకో హీరో ఉన్నాడు. ఓ చిన్ని బాలుడు, పేరు ధర్మం. ధర్మం నిజాయితీ ఉండే బాలుడు. కానీ గ్రామంలో దుర్మరణాలు అతని వేధిస్తున్నాడు, అతని కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఒక రాత్రి ధర్మం కన్నుల్లో ఓ ప్రకాశవంతమైన దేవుడు కనిపిస్తాడు. కల్కి అంటాడు, ధర్మం పట్టుకుని నిలబడు. నీ హృదయంలో నీవే కల్కివి. నీవు నడిచే దారి ధర్మ మార్గం అయితే నేను నీ వెంటే ఉంటా. ఆ తర్వాత ధర్మం భయపడకుండా నిజం కోసం పోరాడతాడు, పాపానికి ఎదురు చెప్తాడు. ప్రజలు మేలుకుంటారు. గ్రామంలో మళ్ళీ ధర్మం ప్రతిష్టాపమవుతుంది. ఈ కథ మనకు చెప్పే నైతికత: మీరు నిజాయితీగా ఉంటే మీరే కల్కి. ప్రతి మంచి మనసులో కల్కి అవతారం ఉంటుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మరిన్ని ఇలాంటి ధార్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.